జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న జనవరి 22 ఇక రానే వచ్చింది. ఇంకా ఎన్నో గంటలు లేవండి, సమయం సమీపించింది. ఇక జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల విగ్రహ ప్రతిష్టాపన మరియు రామ మందిరం ప్రారంభోత్సవం జరగటానికి సమయం ఆసన్నమైంది. ఇక కొద్ది గంటల్లోనే ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఎదురు చూస్తున్న ఘట్టం ఇక రానే వచ్చింది. ఈ పాటికే ప్రతి ఇంటికి అయోధ్య నుండి అక్షింతల రూపంలో స్వామివారి ఆశీస్సులు గడప గడపకి చేరాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి అక్షింతల రూపంలో స్వామివారి ఆశీస్సులు చేరడం జరిగింది. ఇక కొంతమందికి అక్షింతలు అందలేని వారు కూడా ఉన్నారు. వారు ఏం చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఇక అయోధ్య అక్షింతలు మా ఇంటి వరకు ఎలా చేరాయి అనే విషయాల్ని ఈరోజు వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. అయోధ్య రాముల వారి ఆశీస్సులు అక్షింతల రూపంలో నా వరకు చేరేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి. మనకి లభించిన అక్షంతల్ని వృద్ధి చేసుకోవాలి. అక్షంతల్ని వృద్ధి చేసుకోవటానికి నేను ఇక్కడ 3 గుప్పెళ్ళ వరకు బియ్యంని ప్లేట్లోకి తీసుకున్నాను. మనం అక్షంతలు కలుపుకోవటానికి రాగి పళ్ళెం కానీ, ఇత్తడి పళ్ళెం కానీ, లేదంటే వెండి పళ్ళెం కానీ ఉపయోగించుకోవాలి. స్టీల్ పళ్ళెం అయితే పనికిరాదు. ఇప్పుడు ఇందులో మనం పసుపుని కలుపుకోవాలి. బియ్యంకి సరిపడినంత పసుపునైతే కలుపుకోవాలి. అక్షింతలు తయారు చేసుకోవడానికి విరిగిన బియ్యంని ఉపయోగించుకోకూడదండి. విరిగిన బియ్యంతో అక్షింత తయారు చేస్తే మహాపాపం. అందుకని మంచిగా ఉన్న బియ్యంను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక 4 చుక్కల నెయ్యిని వేసుకొని అక్షింతల్ని చక్కగా కలుపుకోవాలి. అయితే ఈ అక్షింతలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పచ్చకర్పూరాన్ని ఉపయోగించుకోవాలి. పచ్చకర్పూరాన్ని ఉపయోగించుకోవడం వల్ల అక్షింతలు మంచి సువాసన వస్తాయి. అలాగే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. పురుగు లాంటి ఏది పట్టకుండా అక్షింతలు ఎన్ని ఏళ్ళైనా చక్కగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చకర్పూరాన్ని నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు అక్షింతలన్నీ కూడా చక్కగా కలుపుకుంటున్నాను. అవసరమైతే పసుపు నెయ్యిని కలుపుకుంటూ అక్షింతల్ని చక్కగా పచ్చగా తయారు చేసుకోవాలి. ఇలా అక్షింతలన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. మనం అక్షింతలు కలుపుకునేటప్పుడు విరిగిపోకుండా చూసుకోవాలి. ఇందులో నీరైతే అస్సలు పోయకూడదండి. ఇలా చక్కగా కలుపుకున్న ఈ అక్షింతల్ని మనం వృద్ధి చేసుకోవాలి. అంటే మనకి అందిన అయోధ్య అక్షింతల్ని మనం ఈ అక్షింతలతో కలుపుకోవాలి. మనం తయారు చేసుకున్న అక్షింతల్లో అయోధ్య అక్షింతలు కలపడం వల్ల మనం తయారు చేసుకున్న అక్షింతలు పవిత్రం అవుతాయి. ఇప్పుడు నేను అయోధ్య నుంచి అక్షింతలు నా వరకు ఎలా చేరాయనే విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను. అయోధ్య రాముల వారు తమ ఆశీర్వాదం అక్షింతల రూపంలో నా స్నేహితురాల ద్వారాగా నాకు అందజేశారు. నా స్నేహితురాలైన సుజాత గారు నాకు ఈ అక్షింతలు అందజేయడం జరిగింది. నా స్నేహితురాలికి లభించిన అయోధ్య అక్షింతలను వృద్ధి చేసి రాముల వారి ఆశీర్వాదం అక్షింతల రూపంలో నా వరకు అందజేశారు. నాకు మాత్రమే కాదండి, మిగిలిన స్నేహితురాలు కూడా ఈ అక్షింతలు అనేవి అందజేశారు. ఈ సందర్భంగా నా స్నేహితురాలైన సుజాత గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఇలా కలుపుకున్న అక్షింతల్లో తులసి దళం ఉంచాలి. అలాగే పసుపు కుంకుమను కూడా ఉంచాలి. ఇప్పుడు ఇందులో లక్ష్మీ స్వరూపమైన బిల్వ దళమును కూడా ఉంచాలి. మీకు దొరికితే అక్షింతలో పెట్టుకోవచ్చు, లేదంటే తులసి దళాలైతే తప్పనిసరిగా పెట్టాలి. ఇప్పుడు ఇందులో పసుపు రంగుల పుష్పాలు కానీ, లేదంటే ఎరుపు రంగు పుష్పాలు కానీ ఉంచాలి. ఇప్పుడు ఈ అక్షంతల్ని పూజలో పెట్టుకోవాలి. ఇప్పుడు తమలపాకుల పైన గంధంతో శ్రీరామ జయరామ అని రాసుకోవాలి. నేను ఒక ఆకు పైన శ్రీరామ అని, ఇంకొక తమలపాకు పైన జయరామ అని రాసుకున్నాను. వీటిని కూడా పూజలో పెట్టి శ్రీరాముల వారిని తలుచుకుంటూ శ్రీరామ జయరామ అంటూ జపం చేసుకోవాలి. అప్పుడు అక్షింతలకి శక్తి రెట్టింపు అవుతుంది. వీలైనన్ని సార్లు శ్రీరామ జయరామ అంటూ పూజ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిది. ఇక పూజ చేసుకోవటానికి ముందుగా పీటను ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే మీ పూజా మందిరంలోనే రాముల వారి ఫోటోని సిద్ధం చేసుకొని పువ్వులతో అలంకరించుకొని ఇలా ముందుగా సిద్ధం చేసుకున్న అక్షింతల్ని స్వామివారి ముందున ఉంచుకోవాలి. ఇప్పుడు దీపారాధన చేసుకోవాలి. దీపారాధన కోసం ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇలా స్వామివారి పటానికి అటువైపు ఇటువైపు దీపాలను వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు దీపాలకు పుష్పాలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు శ్రీరామ జయరామ అని రాసిపెట్టి ఉంచుకున్న తమలపాకుల్ని స్వామివారి దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు వీలైనన్ని సార్లు లేదా 108 సార్లు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఇలా జనవరి 22వ తేదీ వరకు ఇలా స్వామివారి మంత్రాన్ని జపిస్తే అక్షింతలకి శక్తి అనేది పెరుగుతుంది. ఇప్పుడు
ఈ అక్షింతలకి మనం ధూపం వేసుకోవాలి, అలాగే స్వామివారికి కూడా ధూపం చూపించుకోవాలి. ఇలా ధూపం వేసుకున్న తర్వాత రాముల వారికి అక్షింతలకి ధూపం చూపించిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. ఇప్పుడు రాముల వారికి అక్షింతలకి హారతినివ్వాలి. శ్రీరామ జయ జయ రామ జయ రామ 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 శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ 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 జయ రామ శ్రీరామ జయ జయ రామ. ఇలా మనం శ్రీరామ జయరామ అంటూ నామాన్ని జపించాలి. ఇలా జపించడం వల్ల అక్షింతలకి శక్తి అనేది పెరుగుతుంది. ఇలా ప్రతిరోజు జనవరి 22 వరకు పూజ చేసుకోవాలి. ఇక అయోధ్య అక్షింతలు అందలేని వారు ఏం చేయాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇలా పూజ చేసుకున్న అక్షింతల్ని మనం ఇంకొక 10 మందికి అందజేయాలి. ఇలా చేయటం వల్ల రాముల వారి ఆశీస్సులు ప్రతి ఇంటి గడపకి చేరుతాయి. ఒకవేళ జనవరి 22వ తేదీన అక్షింతలు మీ వరకు చేరకపోతే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన అలాగే గుడి ప్రారంభోత్సవం చూసి స్వామివారి ఆశీస్సులు పొందండి. జనవరి 22 తర్వాత కూడా అయోధ్య అక్షంతలు పొందలేని వారికి అయోధ్య అక్షంతలు అందినవారు అక్షంతలను అందచేయటం వల్ల మహాపుణ్యం కలుగుతుంది. ఇలా అక్షంతల రూపంలో అయోధ్య శ్రీరాముల వారి ఆశీస్సులు అందరికీ అందజేస్తే చాలా మంచిది. అయోధ్య శ్రీరాముల వారి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక జనవరి 22వ తేదీన సాయంత్రం శ్రీరాముల వారికి ఆహ్వానం పలుకుతూ 5 దీపాలు వెలిగించాలి. ఇవేనండి అయోధ్య అక్షింతలకు సంబంధించిన విషయాలు పండితుల ద్వారా నేను తెలుసుకొని మీకు తెలియజేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.